0 10 1 0 10 అక్కడ చూడక్క. ఓకే, వెరీ గుడ్, రాయ్. ఏంటి మహా చిన్నపిల్లలాగా మళ్ళీ 1 2 3 నేర్చుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది నర్సరీ ఒక పాప బుక్ అనమాట. తన హోంవర్క్ బుక్ చూస్తే చూడండి, ఇక్కడ ఒక 9 అంట, ఇక్కడ ఒక 9 అంట. ఈ ప్లేస్ అంతా ఖాళీయే. ఇంకా మన పేరెంట్స్ ఇంత వేలు పెట్టి ఇంత చేస్తుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది సెకండ్ బుక్ అనుకుంటా, 8వ నెల. అప్పుడు చూడండి, ఇక్కడ 9, ఇక్కడ 9, మళ్ళీ ఇక్కడ ఒక 7, ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏమవుతుంది ఖాళీ. మళ్ళీ దీనికోసం మళ్ళీ అయిపోయింది, బుక్ అయిపోయిందని మళ్ళీ పేజెస్ కొనిపిస్తారు. సో నేను ఇది ఈరోజు ఇలా ఇస్తే నేను రాయించాను ఇలాగా. సో వాళ్ళ టీచర్కి నేను కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజమో కాదో అని చెప్పేసి మీరే కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టేనా కాదా? ఇంత చూడండి, అసలు పేజీ అంతా ఖాళీయే, వేస్ట్. ఈ బుక్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం మనీ పెట్టాలి. అండ్ ఇది చూద్దాం, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 40 అండ్ ఇక్కడ 40, మళ్ళీ ఈ పేజీ అంతా ఖాళీయే. అసలు ఎందుకు ఖాళీ అవ్వాలి? హెవీ వర్క్ అయితే ఇవ్వవసరం లేదు, బట్ లైన్ ఇదంతా యూస్ చేసుకోవచ్చు కదా మనం ఎంతో కొంత. ఈ పేజీ అంతా దీనికి 3 ఇచ్చారు, ఇంకో 2 ఇస్తే ఏమైంది? ఓకే, పర్లా, ఇది ఓకే. మరి ఇట్లా కాదు కదా. సో చాలా దారుణం. పేజెస్ ఇలా బుక్స్ పేరెంట్స్ ఇంత ఇలా వేస్ట్ చేసి, టీచర్స్ అయ్యుండి ఇలా వేస్ట్ చేయకూడదని తెలియాలి వాళ్ళకి. ఫస్ట్ హెవీ వర్క్ అనుకుంటారు, బట్ ఈ పేజీ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ కొత్త బుక్ తీయాల్సిందే కదా వాళ్ళకి. సో చాలా రాంగ్ ఇది. అండ్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది ఇలా ఇచ్చినా పర్లేదు, అసలు మరి ఇంత దారుణంగా అయితే వేస్ట్ అండి, ఇవ్వకూడదు అసలు ఇలా. అండ్ ఇది చూద్దాము, ఇది కూడా ఇంతే. ఇదంతా వేస్ట్ అవుతుంది మనకి. పేరెంట్స్కే కదా వాళ్ళు మనీ, ఎంత ప్రైవేట్ స్కూల్ మళ్ళీ చాలా కాస్ట్ పెట్టి అంత చదివిస్తుంటే ఇలా పేజీలు మళ్ళీ బుక్స్ కొనిస్తూనే ఉంటారు. బుక్ అయిపోయింది కొనియండి అని చెప్పేసి. వేస్ట్ చేయడం ఎందుకు? ఇంకా ఇంత తక్కువ హోంవర్క్ అయ్యి సరిపోయింది కదా. ఇంకా ఉంటే నేర్చుకుంటారు కదా, ఇంకా మోర్ ప్రాక్టీస్ అవుతుంది కదా. సో ఇన్ఫర్మేషన్ని కొంచెం మీరు పాస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నేను పెట్టిన ఈ చెప్పినది ఏమైనా వర్త్ అనిపిస్తే షేర్ చేయండి.